కి స్వాగతం. ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ జనరల్ బాడీ సమావేశము బుధవారం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా WALTP రాష్ట్ర అధ్యక్షులు సాతి రాంబాబు, చైర్మన్ కుమార్ మంగళం, జనరల్ సెక్రటరీ మన్నెనే లక్ష్మణ్, ట్రెజరర్ అయిత ఆదినారాయణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ 15వ జనరల్ బాడీ సమావేశము మరియు CVIT 2.0 ట్రైనింగ్ ప్రోగ్రాం ఘనంగా జరిగిందన్నారు. తాము రాష్ట్ర కమిటీ నుండి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగిందన్నారు. ఇంజనీర్లకు కొత్త సాఫ్ట్వేర్ CVIT 2.0 పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి LPT సభ్యులు పాల్గొన్నారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త వాటిపై అవగాహన కల్పించుకొని ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. అనంతరము రాష్ట్ర నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో WALTP రాష్ట్ర ఎక్స్ అఫిషియో మెంబర్ CH శ్రీనివాస్ కుమార్, విజయ రామకృష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీనివాసరాజీ, నాగా శ్రీనివాస్, మదన్ గోపాల్, జిల్లా కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా AGM కార్యక్రమానికి మేము స్టేట్ తరఫున హాజరవడం జరిగింది. ఈ రోజున AGMలో వారి యొక్క సోషల్ యాక్టివిటీస్ కానీ అలాగే LTPకి సంబంధించిన సమస్యలన్నీ కూడా వివరంగా తెలుసుకుని స్టేట్ తరఫున కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మాకు సంబంధించినటువంటి CVIT 2.0 అనే టెక్నికల్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని సభ్యులందరూ కూడా వివరంగా వివరించి అలాంటి తోటుపాట్లు ఏమి లేకుండా ప్లాన్ సబ్మిట్ చేసే విధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. నేను చేపూరు శ్రీనివాస్ కుమార్, నెల్లూరు అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్, అట్లానే స్టేట్ అసోసియేషన్ YLTP స్టేట్ అసోసియేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్. నెల్లూరులో ఉన్నటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్ కి 14వ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకోవడం అనేది ఈరోజు సంతోషకరం. ఈ కార్యక్రమానికి మాకు రాష్ట్ర నాయకులైనటువంటి కుమార్ మంగళం గారు, రాంబాబు గారు, లక్ష్మణ్ గారు మరియు తిరుపతి జిల్లాలు, మిగతా జిల్లాల నుంచి కాకినాడ మరియు మిగతా జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి మా ఇంజనీరు లీడర్స్ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మా వృత్తిలో ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే సాఫ్ట్వేర్ కొత్తగా వచ్చినప్పుడు దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ కొత్తగా సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చారు. దాంట్లో ఇంకా అవగాహన కల్పించదాని ప్రోగ్రాం కోసం మేమందరం కూడా ఈ రోజు మా అసోసియేషన్ తరఫున దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని మన LTP మిత్రులందరికీ, ఎవరైతే నెల్లూరు టెక్నికల్ గా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్ని అప్లోడ్ చేసినటువంటి ఇంజనీర్స్ అందరికి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మా రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో మరియు నెల్లూరు అసోసియేషన్ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరులో ఉన్నటువంటి మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 15 నుంచి 16 సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,000 పైసలకు మెంబర్స్ ఉన్నటువంటి YLTP స్టేట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని మరియు అదే విధంగా ఎవరైతే LTP మిత్రులకి ఎవరికైతే ఆరోగ్యకరమైన ఇబ్బందులు కానివ్వండి, ప్లస్ వాళ్ళ కుటుంబపరమైన ఇబ్బందులు వీటన్నిటికీ కూడా మేము అసోసియేషన్ తరఫున ఉన్నాము, మేమందరం కూడా మీకు వెన్నంటి ఉంటాము అని చెప్పే కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అట్లే ఈ ప్రోగ్రామ్ కి అన్ని జిల్లాల నుంచి నెల్లూరు, మన ఆంధ్ర రాష్ట్రంలో 28 జిల్లాల నుంచి మా స్టేట్ అసోసియేషన్ నాయకులందరూ కూడా నెల్లూరుకి రావడం అనేది నెల్లూరుకి గర్వకారణం. అట్లా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని ఇంకా కూడా వివిధ జిల్లాల్లో కూడా రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాంబాబు గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, అట్లే గవర్నమెంట్ కూడా మా వంతు సాయంగా దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మా వంతు సాయంగా మేము ఓవర్కమ్ చేసేదాని కోసం మేము కూడా ప్రయత్నిస్తామని, ప్రతిసారి కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత దాని అవగాహన కల్పించుకోవడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. దానిలో ఉన్న ఇబ్బందులు, సవరింపులు వీటన్నిటి కూడా మేము మా వినతి పత్రం ద్వారా గవర్నమెంట్ కూడా సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రధానంగా మేము చెప్తున్న ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, మీరు మీడియా మిత్రులు లేనిదే కూడా ఎవరికి కూడా కన్వే కావడం జరగదు. సో ఇట్లాంటి కార్యక్రమానికి మా విన్నపాన్ని
మన్నించి విచ్చేసినటువంటి మీకు అందరికి కూడా నెల్లూరు అసోసియేషన్ తరపున మరియు YLTP స్టేట్ అసోసియేషన్ తరపున మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పి అబ్దుల్ మునీర్ అండి. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ సివిల్ ఇంజనీర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ఈరోజు మేమందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం మా 14వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. దీని కారణంగా అందరూ కలిసాము. దీనికి మా రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా నెల్లూరు జిల్లాలో ఉండే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక్కడ మనం కారణం మెయిన్గా ఇక్కడ మనం రావడానికి కారణం ఏంటంటే ఈరోజు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్తో పాటు సివిట్ 2.0 అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ సాఫ్ట్వేర్ అనేది కొత్తగా వచ్చింది సార్. ఇది 2016లో అప్పుడు మనకు మన మంత్రి నారాయణ గారు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు మనకి ఈ ఆన్లైన్ ప్లాన్ సంబంధించింది. అయితే అప్పుడు ప్రీడిఎస్ఆర్ అనే సాఫ్ట్వేర్ ఉండింది. అదేవిధంగా ఇప్పుడు 2024లో నారాయణ గారు దాన్ని అప్డేట్ చేస్తూ సివిట్ 2.0 అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. సో దీనికి అవగాహన కార్యక్రమం కారణంగా మేమంతా దీన్ని ఈరోజు కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకు ఈ సివిట్ 2.0 ప్రోగ్రామ్ అనేది చాలా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజనీర్లకి అవగాహన ద్వారా ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. సో ఈ సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన నారాయణ గారికి, మన కమిషనర్ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.